హలో పిల్లలు, ఒక మంచి కథతో వచ్చేసాను. కథ మొదలు పెడదామా? ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. అతను చాలా తెలివి గలవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక రోగం అంటుకుంది. ఆ రోగం వల్ల అందరూ బుద్ధిహీనులుగా, తెలివి తక్కువగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కానీ సోమయ్య దానికి ఒక మందు కనుక్కున్నాడు. తెలివి గలవాడు కదా. ఆ మందు ఎవ్వరికీ ఇవ్వకుండా స్వార్థంగా తన దగ్గరే ఉంచుకుంటే అందరూ తన చెప్పు చేతల్లో ఉంటారు, నేను బాగా బతికిపోవచ్చు అనుకున్నాడు. కానీ వాళ్ళు తెలివి తక్కువగా ఆలోచించి, ఇతను మనకంటే చాలా డిఫరెంట్గా ఉన్నాడే, మనం ఇతను నమ్మకూడదని చెప్పి అతను కనిపించినప్పుడల్లా రాళ్లతో కొట్టడం మొదలుపెట్టాడు. ఇతను రక్తసిక్తం అవుతున్నాడు. రోజు ఏం చేయాలో తెలియలేదు. ఇది ఇంత తప్పు జరిగిపోయింది, నేను స్వార్థంగా ఉండడం వల్ల ఇదంతా జరిగిందని చాలా బాధపడడం మొదలుపెట్టాడు. కాబట్టి పిల్లలు ఎప్పుడూ స్వార్థంతో ఆలోచించకుండా అందరూ మనవాళ్లే అని ఆలోచించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అర్థమైందా? తిరిగి మళ్ళీ ఇంకో మంచి కథతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.